ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి, కార్పొరేట్ ట్రైనర్ని. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం విద్యార్థులు ఇంటర్వ్యూలో విజయాలు సాధించడం ఎలా అనే అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా మనం అసలు ఇంటర్వ్యూల్లో హెచ్ఆర్లు ఏం చూస్తారు? చాలామంది అనుకుంటాం నాకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా మార్కులు వచ్చేసాయి, సో ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతాను అనే భావన మన అందరిలోనూ ఉంది, విద్యార్థుల్లో ముఖ్యంగా ఉందన్నమాట. కానీ ఈ మార్కులు మీ పర్సంటేజులతో పాటు మరికొన్ని అంశాలు హెచ్ఆర్లు గమనిస్తూ ఉంటారు ఇంటర్వ్యూల్లో. అవి ఏంటి అన్నదే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీకు ఒక కంపెనీలో, ఒక పెద్ద కంపెనీలో జరిగిన ఒక ఇంటర్వ్యూ గురించి మీకు చెప్పబోతున్నాను నేను. తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక తిరుపతిలో ఒక పెద్ద కంపెనీ, ఒక ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయండి. నేను ఒక 10 సంవత్సరాలుగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఒక ట్రైనర్గాను, ప్లేస్మెంట్ ఆఫీసర్గా చూస్తూ ఉన్నాం, ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాము. సో అలా ప్లేస్మెంట్ డ్రైవ్కి మా పిల్లలందరినీ సెలెక్ట్ చేసి పంపడం జరిగిందనమాట. ఆ రోజు ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. రోల్ కూడా హెచ్ఆర్ రోల్కి మాత్రమే జరుగుతుందన్నమాట. దానికి మేము ఒక 10 మంది విద్యార్థుల్ని మా కళాశాల నుంచి పంపించాం. వీళ్ళు వెళ్ళారు, బాగానే ఉంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా జరిగింది. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఒక 2 పిల్లలు మాత్రం ఈ 10 మందిలోంచి సెలెక్ట్ అయ్యారనమాట. ఈ 2 ఎవరు అన్నది పక్కన పెడితే, దానికన్నా ముందు మా కాలేజీలో జరిగిన డిస్కషన్ ఏంటంటే, మనం 10 మందిని పంపుతున్నాం, ఈ 10 మందిలో ఒక 5-6 మంది టాపర్స్ అండి, క్లాస్ టాపర్స్. మిగిలిన పిల్లలు యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్, అందరూ మిక్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఈ 10 మందిలోనూ. సో వీళ్ళల్లో ఈ 5 మంది సెలెక్ట్ అయిపోతారేమో అని మా స్టాఫ్ అందరిలోనూ ఒక డిస్కషన్ నడుస్తూ ఉందన్నమాట. సో రిజల్ట్స్ వచ్చేటప్పటికి చూస్తే ఆ 2 ఎవరు అంటే, వీళ్ళు అనుకున్న 5 మంది కాకుండా మరొక 2 సెలెక్ట్ అయ్యారు. ఇది పెద్ద చర్చ కాలేజీలో స్టార్ట్ అయిందనమాట. సో ప్లేస్మెంట్ ఆఫీసర్గా నన్ను పిలిచి అడిగారు, సార్ మనం అందరం వీళ్ళు గెలుస్తారు అనుకున్నాము, వీళ్ళు సెలెక్ట్ అవుతారు అనుకున్నాము ఈ 5 మంది, కానీ వీళ్ళు కాకుండా యావరేజ్గా ఉన్న ఒక 2 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ఏంటి సార్ ఏం జరిగింది, ఏమన్నా రికమెండేషనా, ఇంకోటా అని అడిగారు అనమాట. అవన్నీ కాదు అని చెప్పి ఆ రోజు ఆ హెచ్ఆర్ సాయంత్రం ఫ్రీ అయ్యాక మా స్టాఫ్ని తీసుకెళ్ళాం. అందరూ సరదాగా ఒక డిస్కషన్ పెట్టి ఇదే క్వశ్చన్ ఆయన అడిగితే వీళ్ళకి ఆన్సర్స్ చెప్పమని అడిగాను అనమాట. అడిగితే ఆయన ఒకటే అన్నారు, మేము ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక హెచ్ఆర్ రోల్కి అయినప్పటికీ ఈ రోజు గురించి మేము ఆలోచించట్లేదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ 7-8 ఇయర్స్లో మా కంపెనీలో ఒక హెచ్ఆర్ మేనేజర్ స్థాయికి ఎదగాల్సిన మనిషి, అలాంటి విజన్ ఉన్న మనిషిని ఈరోజు మేము తీసుకోవాలనుకుంటున్నాము. దానికి చేసాం ఇంటర్వ్యూ. మీ మార్కులు వచ్చిన వాళ్ళు, పిల్లలు, సబ్జెక్టు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ విజన్ లేదు, ఆ లీడర్షిప్ క్యాపబిలిటీస్ లేవు, ఆ లీడర్ అవ్వాల్సిన యాటిట్యూడ్ వాళ్ళల్లో మాకు కనపడలేదండి. ఈ యావరేజ్ స్టూడెంట్స్ సబ్జెక్ట్లో కొంచెం యావరేజ్గా ఉన్నా వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వాళ్ళలో చాలా మెండుగా కనిపించాయి మాకు, అందుకని వాళ్ళని సెలెక్ట్ చేశాము అని చెప్పారనమాట. దీంట్లో మనం తీవ్రంగా గమనిస్తే, విద్యార్థులు ముఖ్యంగా దీంట్లో గమనించాల్సిన అంశము, మనకు మార్కులు, పర్సంటేజ్లు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఈ నేటి చదువులు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు. బట్ దీనితో పాటు హెచ్ఆర్ రౌండ్లో చూసేవి ఏంటంటే, మీ యాటిట్యూడు, మీ దృక్పథము, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ విజన్ ఎలా ఉంది, మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, వీటిలన్నిటినీ కూడా చూస్తారండి ఇంటర్వ్యూస్లో. ఇవన్నీ చూసేకి మనం ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్లో మనం సెలెక్ట్ అవుతూ ఉంటాం. సో ఈ ఎగ్జాంపుల్ని కనుక మనం గమనిస్తే చాలా కేర్ఫుల్గా మనం కొన్ని పాటించాల్సిన అంశాలు ఉన్నాయి. దీన్ని మనం ఒక 5 పార్ట్స్గా చేసుకుంటే, ఒక ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఒక 5 స్టేజెస్ ఉంటాయండి. ఆ 5 స్టేజెస్ ఏంటి అన్నదే ఈరోజు మన డిస్కషన్ అనమాట. మొదటిగా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని ఎప్పుడైతే డెసిషన్ చేసుకుంటామో, అది వాకిన్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, లేదు మనం అప్లై చేసి వెళ్తున్న ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒక వారం ముందుగా లేదా ఒక 10 రోజుల ముందుగానే మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, ఫలానా ఇంటర్వ్యూకి నేను వెళ్తున్నాను అని. ఇది బయట అయితే. జనరల్గా కళాశాలలో ఉన్నప్పుడు కూడా మీకు ప్లేస్మెంట్ డ్రైవ్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక వారం 10 రోజులు ముందుగానే మీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పలానా డేట్కి పలానా కంపెనీ వస్తున్నది అని. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. మీరు ఇంటర్వ్యూ అంటే జనరల్గా విద్యార్థుల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే నిద్రలేచి అప్పటికప్పుడు ఫ్రెండ్స్ దగ్గర రెజ్యూమ్స్ తీసుకుని, అవి ప్రింట్అవుట్లు తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే చాలు అన్న భావనలో మనం ఉంటాం. అది చాలా తప్పు. అలా వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారండి ఇంటర్వ్యూల్లో. మొదటగా చేయాల్సిన ఆ వారం 10 రోజుల ముందు, మీకు ఎప్పుడైతే పలానా కంపెనీకి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అని తెలిసిన మరుక్షణం నుంచి మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినట్టే. సో మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, జాబ్ డిస్క్రిప్షన్ని చూడాలండి. వారం ముందుగా మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ కావచ్చు, లేదా పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ చూసినప్పుడు కావచ్చు, ఏ జాబ్కు మనం అప్లై చేస్తున్నాము అన్నది మీరు చాలా కూలంకుషంగా పరిశీలించాలి. ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే, నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, మీ వర్క్ అక్కడ ఏముంటుంది, వీటిలన్నింటినీ మెన్షన్ చేస్తూ ఇస్తారనమాట. కళాశాలలో కూడా మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ని కానీ మీరు అడిగినట్టయితే క్లియర్గా మీకు ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఇచ్చాక మీరు చేయాల్సిన పని 2 పనులు ఉన్నాయండి. ఒకటి,
మీకున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇవేవేమి ఉన్నాయో అవి ఆ జాబ్‌కు మ్యాచ్ అవుతున్నాయా లేదో మనం చూసుకోవాలి. అది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. దాన్ని బేస్ చేసుకునే మీ రెజ్యూమ్‌ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రెజ్యూమ్ అన్నాను కాబట్టి చెప్తున్నా. ఎంతోమంది విద్యార్థులు, నేను కొన్ని వేల మంది విద్యార్థుల్ని గత 10 సంవత్సరాలుగా ఇంటర్వ్యూలు చేశాము, చూస్తూ ఉన్నాము. ఈ రెజ్యూము, కరిక్యులమ్ విటే, బయోడేటా ఈ 3 పదాలు చాలామంది వినుంటాం. చాలామందికి ఈ డిఫరెన్సెస్ కూడా తెలియదండి. నేను ఈ మధ్య ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూ మా కాలేజీలో జరిగితే అందరూ కరిక్యులమ్ విటే అని ఒక స్టూడెంట్ రాసుకొచ్చాడు. నేను అడిగాను, ఏంటి బాబు నువ్వు కరిక్యులమ్ విటే అని రాసుకొచ్చావు, ఎందుకు రాసావు అంటే, అది చాలా స్టైల్గా ఉంది సార్ ఆ పదము, అందరూ రెజ్యూమ్ అని పెట్టేశారండి, నేను అందుకని స్పెషల్గా దీన్ని చూసి హెచ్ఆర్ ఇంప్రెస్ అవుతాడని చెప్పి నేను కరిక్యులమ్ విటే అని తీసుకొచ్చాను అని అన్నాడు. ఇది చాలా తప్పండి. అసలు మీకు ఆ మూడింటి గురించి డిఫరెన్సెస్ ముందుగా తెలుసుకోవాలి. బయోడేటా అన్నది చాలా బేసిక్ థింగ్ అండి. అంటే మనం బయోగ్రఫికల్ డేటాని ప్రజెంట్ చేయడాన్ని మనం బయోడేటా అంటాం. అంటే మీ పేరు, ఊరు, ఎక్కడ పుట్టారు, మీకు వచ్చిన లాంగ్వేజెస్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, ఇలాంటి బయోగ్రఫికల్ డేటా మొత్తాన్ని ప్రజెంట్ చేసే షీటే బయోడేటా. జనరల్గా మన ప్రొఫెషనల్ కాలేజెస్ నుంచి బయటకు వెళ్ళే విద్యార్థులకి ఇది అవసరం లేదండి. ఇది చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు చాలా కంపెనీల్లో మనకు బయోడేటా ఫామ్ అని కూడా వాళ్ళు ఇస్తారు. ఇంటర్వ్యూ ముందు దాన్ని మనం ఫిల్ చేసి ఇస్తూ ఉంటాం. ఇది బయోడేటా. రెండవది రెజ్యూమే అంటాం. ఈ రెజ్యూమే ఏంటంటే బ్రీఫ్ సమ్మరీ అండి. జనరల్గా ఫ్రెషర్స్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మీకేం ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. జనరల్గా కాలేజ్ నుంచి మీరు అప్పుడే బయటకు వెళ్తారు కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి, మీకున్న స్కిల్స్ గురించి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి, లేదా మీకున్న ఇంటర్న్షిప్ అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఒక 1 or 2 పేజ్ సమ్మరీని మనం రెజ్యూమే అంటాం. యూజువల్గా ఒక కాలేజ్ నుంచి బయట వెళ్ళేటప్పుడు లేదా ప్లేస్మెంట్ డ్రైవ్స్లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోవాల్సింది రెజ్యూమ్. ఇంకా మూడవది చాలా ఇంపార్టెంట్, కరిక్యులమ్ విటే అనేది ఏంటంటే అదేదో స్టైల్ కోసమో పదం కోసమో పెట్టేదైతే కాదండి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకునేది కరిక్యులమ్ విటే. దీన్ని మనం జనరల్గా హెచ్ఆర్స్ ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ కోర్స్ ఆఫ్ లైఫ్. సో ఒక 3-4 years 5 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పలానా కంపెనీలోనో ఇంకొక చోట పనిచేశారు. ఇప్పుడు ఇంకో కొత్త జాబ్కి అప్లై చేసేటప్పుడు మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని, జాబ్ ఎక్స్పీరియన్సెస్ని వీటిలన్నింటినీ దాంట్లో ఇమిడించి దాంతో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ లాగా మీరు ఒక 3 to 4 పేజ్ రిపోర్ట్ పెడతారండి. కోర్స్ ఆఫ్ లైఫ్ అన్నది అందుకే మనం ఈ కోర్స్ ఆఫ్ లైఫ్లో నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక్కొక్క జాబ్లో నీ డ్యూటీస్ ఏంటి, వీటిలన్నింటినీ డీటెయిల్డ్గా మనం దాంట్లో ప్రజెంట్ చేస్తామన్నమాట. ఈ మూడింటి డిఫరెన్స్ మీరు గుర్తుంచుకుని మీరు ఒక చిన్న జాబ్కి వెళ్తున్నారా, బయోడేటా అడిగారా, వాళ్ళు రెజ్యూమే అడిగారా, కరిక్యులమ్ విటే అడిగారా తెలుసుకోండి. ఒక ఫ్రెషర్గా నేను వెళ్తున్నప్పుడు నాకేం ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నేనేం ప్రజెంట్ చేయాలంటే ఒక రెజ్యూమేతో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి, నేను ఆల్రెడీ పనిచేశాను. కొంతమంది విద్యార్థులు ఉంటారు డిగ్రీ అవుతూనే ఒక 3-4 years జాబ్ చేసి తర్వాత పీజీ చేసి తర్వాత జాబ్కి అప్లై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కరిక్యులమ్ విటే చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ మధ్యలో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీరు దాంట్లో మెన్షన్ చేయొచ్చు, మీ క్వాలిఫికేషన్స్ని కూడా మెన్షన్ చేయొచ్చు. అలాగే పీజీ అయిపోయాక ఒక 3-4 years పనిచేసి తర్వాత మళ్ళీ కొత్త జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ కరిక్యులమ్ విటేని మనం తీసుకోవచ్చు అనమాట. ఈ మూడు డిఫరెన్స్ గమనించుకుని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు బయోడేటా చేయాలా, రెజ్యూమ్ చేయాలా, కరిక్యులమ్ విటే చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా మీరు ఈ వారం 10 రోజుల ముందు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అండి. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఈ రెజ్యూమే ప్రిపరేషన్లో కాపీ పేస్ట్లు చేసేస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఒక రెజ్యూమే చూశాను నేను. సో వాళ్ళ ఫ్రెండ్ది ఏదైతే ఉందో ఒక టాపర్ ఉన్నాడో ఆ టాపర్ది కాపీ చేసేసుకుంటూ ఉంటాం మనం అందరం కూడా, విద్యార్థులు చాలామంది. సో వాడి పేరు కాపీ చేశాడు, పేరు మార్చుకున్నాడు, ఆబ్జెక్టివ్ మార్చుకున్నాడు, ఇవన్నీ మార్చుకుంటూ వచ్చి లాస్ట్లో బయోగ్రఫికల్ డేటా సేమ్ కాపీ పేస్ట్ చేసేసాడండి. హెచ్ఆర్ చూసినప్పుడు ఇదేంటి సార్, ఇద్దరికి ఫాదర్స్ ఒకటే ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంది, లాంగ్వేజెస్ ఒకటే ఉంది, ఈ కాపీ పేస్ట్ ఉన్నదని చెప్పి 2 రెజ్యూమ్స్ని పక్కన పడేసాడు. మా కాలేజీలో జరిగిన రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. సో ఈ కాపీ పేస్ట్లు దయచేసి చేయొద్దండి. మనం రెజ్యూమే చేసినా, కరిక్యులమ్ విటే చేసినా మీ విజన్ ఏంటో, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో, మీ స్కిల్స్ ఏంటో, మీ ఆబ్జెక్టివ్ ఏంటో దాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా ప్రిపేర్ చేయండి, మీ సొంత డేటా మీరు ప్రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ వారం ముందు నుంచి అని ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ స్టడీ చేస్తారో, ఏదైతే కంపెనీకి మీరు అప్లై చేస్తూ ఉంటారో దీన్ని బేస్ చేసుకుని కూడా మనం రెజ్యూమేస్ మార్చుకుంటూ ఉంటామండి. చాలా మందిలో ఒకటి ఉంటుంది, ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ రెజ్యూమ్ అని ఒకటి రెడీ చేసుకుంటారు. మీరు 100 కంపెనీలకు వెళ్తే 100 కంపెనీలకు అదే రెజ్యూమ్ జిరాక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు, ఫోటో కాపీ చేసి ఇస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్క నేచర్ ఆఫ్ జాబ్ను బట్టి, ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్ని బట్టి మీ స్కిల్ సెట్ మారుతూ ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా మనం రెజ్యూమేస్ని రెడీ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఈ వారం రోజుల్లో మీరు చేయాల్సిన వర్క్ అది మొదటగా. రెండవది, నో అబౌట్ యువర్ కంపెనీ అంటూ ఉంటారు హెచ్ఆర్స్. మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేస్తుంటారో ఆ కంపెనీ గురించి కూలంకుషంగా మీకు ఇన్ఫర్మేషన్ చాలా తెలియాలి. మా కాలేజ్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు మేము చూస్తుంటాం, హెచ్ఆర్స్ ఒక క్వశ్చన్ అడగచ్చు, వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ.
ఆర్ వై ఆర్ యూ అప్లయింగ్ ఫర్ దిస్ కంపెనీ, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు నీకు కంపెనీ గురించే నీకు పూర్తిగా తెలియకపోతే ఏం ఆన్సర్ ఇస్తావు? సో కాబట్టి అంటే కెరీర్ మీద, నీ పాత్ మీద, నీ కెరీర్ ల్యాడర్లో నువ్వు పైకి వెళ్ళాలన్న విజన్ ఉన్నవాడు ఎవరైనా కూడా అసలు ఈ కంపెనీకి నేను వెళ్ళాలా లేదా, మనకి ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, కంపెనీ మనల్ని తీసుకోవాలా లేదా అని వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారో, మనం అసలు ఆ కంపెనీలో వెళ్ళాలా లేదా అని మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితం, మన కెరీర్, మన ప్రొఫెషనల్ లైఫ్ మొత్తము కూడా మీ ఫస్ట్ జాబ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీ ఫస్ట్ జాబ్ ఏదైతే చేస్తారో దాని నుంచే మీ కెరీర్ బిల్డ్ అవుతుంది. సో ఏదో జాబ్ తెచ్చేసుకుందామన్న తొందర కాకుండా పలానా జాబ్కి నేను వెళ్ళాలా లేదా అన్న డెసిషన్ మీరు ఎప్పుడు తీసుకోగలరంటే ఆ కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినప్పుడు మీరు ఆ డెసిషన్ తీసుకోగలరు. సో అసలు కంపెనీ పరిస్థితి ఏంటి, ఆ జాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలాంటి వర్కింగ్ కల్చర్ అక్కడ ఉంది. సో ఒకవేళ ఇంకా డీటెయిల్గా వెళ్తే దాని ఫినాన్షియల్ అనాలిసిస్ కూడా చేయొచ్చు, మనకు నెట్లో దొరుకుతూ ఉంటుంది. కొంతమంది మా స్టూడెంట్స్ ఉన్నారు, అంటే సీనియర్ లెవెల్ పొజిషన్స్కి వెళ్ళేటప్పుడు అసలు స్టాక్ వాల్యూ ఎంత ఉంది, దాని క్రెడెన్షియల్స్ ఏంటి, దాని రేటింగ్స్ ఏమున్నాయి, ఇంతవరకు కూడా అసెస్ చేసుకుని ఆ కంపెనీకి అప్లై చేస్తారండి. కాబట్టి అలాంటి డెసిషన్ మీరు తీసుకోవాలంటే కంపెనీ గురించి తెలుసుకోవాలి. అట్లీస్ట్ రేపు హెచ్ఆర్ మిమ్మల్ని అడిగినప్పుడు రెండు విషయాలు చెప్పడానికైనా కూడా మీ కంపెనీ గురించి తెలియాలి. సో కంపెనీ గురించి తెలుసుకోవడం రెండొక ఆస్పెక్ట్. మూడవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ కంపెనీ గురించి, ఇంటర్నల్ కల్చర్ గురించి వీలైతే ఒక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా మంచిదండి. చాలామంది ఏం చేస్తారంటే మన రెఫరెన్స్ కోసం అడుగుతూ ఉంటాం, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. సో రెఫరెన్స్ లెటర్ పెట్టుకోవడం కోసం తెలుసుకోవడం ఒక పద్ధతి అయితే, అట్లీస్ట్ కంపెనీ గురించి అసలు ఇంటర్నల్గా ఏంటి, ఒక ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తారు, అసలు మీ ఆర్గనైజేషనల్ కల్చర్ ఎలా ఉంది, వీటిలన్నిటి గురించి కూడా లోపల మనిషి మీకు ఎవరైనా తెలిసి ఉంటే, ఎవరైనా పరిచయం అయ్యి ఉండుంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాన్ని చాలా ఉపయోగపడుతుందండి మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. వీలైతే అసలు ఇంటర్వ్యూ ఎవరు చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారని కనుక్కోవడం కూడా మీకు చాలా బెనిఫిట్ అవుద్ది ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు. సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ రెజ్యూమే ఆర్ కరికులం విటేని కానీ బయోడేటాని కానీ ముందుగా ప్రిపేర్ చేసుకోవడం బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ద స్కిల్ సెట్. రెండవది, కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెట్లో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర కానీ అడిగి తెలుసుకోవడం. మూడవది, కంపెనీలో ఉన్న ఇంటర్నల్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం తెలుసుకోవడం. ఈ మూడు విషయాలు మనం ముందుగా చేయాల్సిన పని అండి. ఓకే, మొత్తం సెట్, ఆల్ సెట్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొదటగా మనం అనుకున్న రెజ్యూమ్స్ కానీ, మన సర్టిఫికేట్స్ కానీ, జనరల్గా సర్టిఫికేట్స్ కూడా చాలామంది తెమ్మంటూ ఉంటారు. సో ఈ సర్టిఫికేట్స్, అక్నాలెడ్జ్మెంట్స్, ఏదైనా క్రెడెన్షియల్స్ ఉంటే ఇవన్నీ కూడా మన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా మనం ముందుగా చూసుకోవాలి. దాంతోపాటుగా మనం కరెక్ట్గా డ్రెస్అప్ అయ్యామా లేదా, ఈ గ్రూమింగ్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తారండి హెచ్ఆర్స్. జనరల్గా మీరు రూమ్లోకి ఎంటర్ అవుతూనే ఒక 8 సెకండ్స్లో మీ గురించి కంప్లీట్గా అసెస్ చేయగలిగే క్యాపబిలిటీ హెచ్ఆర్కి ఉంటుంది అనేది ఒక పెద్ద సైకాలజిస్ట్ చెప్పారనమాట. దిస్ ఈజ్ ఏ ప్రూవెన్ అనాలిసిస్ అనమాట. సో మీ డ్రెస్సింగ్ సెన్స్, చాలామంది అంటారు ఇప్పుడంతా క్యాజువల్స్ అయిపోయిందండి, మనం జీన్స్ వేసుకుని వెళ్ళిపోతే కూడా పర్లేదు అంటే. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్లో జరుగుతుంది అలా కూడా. కానీ మనల్ని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కాబట్టి వీ షుడ్ బి వెల్ గ్రూమ్డ్ అనమాట. మంచి డ్రెస్ వేసుకోవడము, బియర్డ్ అన్నీ లేకుండా, డిఫరెంట్ స్టైల్స్ అయిపోతున్నాయి ఈ కాలం. హెయిర్ స్టైల్ ఇక్కడ తగ్గించడం, పైన పెంచడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఇవన్నీ మీరు బయట స్టైల్గా ఉండడం వేరు. బట్ ఒక ఇంటర్వ్యూకి ప్రొఫెషనల్గా వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రొఫెషనల్ బిజినెస్ డిస్కషన్ అంటామండి జనరల్గా హెచ్ఆర్ టర్మ్స్లో చెప్పాలంటే. చాలా ప్రొఫెషనల్ బిజినెస్ మాట్లాడేటప్పుడు మీరు ఎలా ఉండాలండి. సో కాబట్టి ఆ గ్రూమ్ నీట్గా షేవ్ చేసుకోవడం, లైట్గా ట్రిమ్ చేయొచ్చు, కొంతవరకు యాక్సెప్టబుల్. అండ్ డ్రెస్ కూడా చాలా నీట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై టు బీ ఫార్మల్. వీలైతే ప్రిఫరెన్షియల్గా లైట్ కలర్ షర్ట్స్ వేసుకుంటే బాగుంటుంది. జనరల్గా పెద్ద పెద్ద చెక్స్ లేదా డార్క్ షర్ట్స్ వేసుకోవడము, రెడ్, బ్లాక్ లాంటి షర్ట్స్ వేసుకోవడము, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్ అనమాట. మనం డిస్ట్రాక్షన్స్ అంటూ ఉంటాం. సో ఫోకస్ అనేది మిస్ అవుతుంది హెచ్ఆర్ కూడా. చూడగానే అట్లీస్ట్ ఒక వైట్ షర్ట్, జనరల్గా మేము ఏం చెప్తామంటే ఒక డార్క్ కలర్, బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ ప్యాంట్ వేసుకోమంటూ ఉంటాం. ఒక వైట్ షర్ట్ కానీ లేదా లైట్ స్ట్రైప్స్ ఉన్న వైట్ షర్ట్ కానీ వేసుకోమంటాం. బికాజ్ ఇట్ గివ్స్ ఎ ప్లెజెంట్ లుక్ అనమాట. అలా చూసినప్పుడు ఏంటంటే ప్లెజెంట్గా అనిపిస్తావు. దట్ క్రియేట్స్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద ఇంటర్వ్యూ క్యాబిన్. సో డ్రెస్ సెన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, వెల్ గ్రూమ్డ్గా ఉన్నారా చూసుకోండి. మూడవ అంశము, మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకున్నామనే చూస్తూ, దాంతోపాటు మనకి ఒక అరగంట ముందు ఇంటర్వ్యూ ప్లేస్కి రీచ్ అవ్వడానికి చూసుకోండి. చాలామంది అంటుంటారు ఆ టైంకి వెళ్తే చాలు సార్, ఆన్ టైం ఉంటే చాలు సార్ అని చెప్పి. అది తప్పు. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మీరు ముందుగా వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మీరు ఎవరెవరు వచ్చారు, అసలు కంపెనీలో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఈ లైవ్గా మీరు చూడడానికి ఒక ఆస్కారం ఉంటుందండి. చాలా ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ తెలుసుకోవచ్చు. దిస్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా హడావిడిగా వెళ్ళినప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందండి, గబగబా రెడీ అయిపోయి పరిగెడుతూ వెళ్ళడం వల్ల ఏంటంటే టెన్షన్గా ఉంటాము, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. ఇట్స్ ఆర్ ఆల్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అనమాట. సో అలా టెన్షన్ లేకుండా ఒక అరగంట ముందు వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే మీ మైండ్ ఫ్రీ అవుతుంది, మీరు ఫోకస్ చేసుకోవచ్చు.
సో కంపెనీ గురించి తెలుసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మీ మైండ్ కూడా కూల్గా ఉంటుంది. సో ఈ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ముందుగా వెళ్ళడం వల్ల. ఇంకా ఒకవేళ వేరే ఊర్లో కంపెనీ ఇంటర్వ్యూ, ఒకవేళ తిరుపతి నుంచి నేను చెన్నై వెళ్ళాలి, అక్కడ ఇంటర్వ్యూ లేదా హైదరాబాద్లో ఇంటర్వ్యూ అని అనుకున్నప్పుడు ఒకరోజు ముందుగా వెళ్ళడం మంచిదండి. అంటే మీ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అవి మీకు అనుకూలిస్తే ముందు రోజు సాయంత్రమే వెళ్ళి అక్కడ ఉంటే ఫ్రెష్గా మార్నింగ్ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం వారం రోజులు ఎన్నో చూసుంటాం, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు మార్నింగ్ కొంత ప్రిపరేషన్ కూడా మనకు అవసరం. అంటే ఎలాంటి క్వశ్చన్స్ హెచ్ఆర్ అడగచ్చు, సో మన స్కిల్ సెట్స్ ఏంటి, మనం ఏదైతే రెజ్యూమ్లో మెన్షన్ చేస్తామో ప్రతి ఒక్కటి మనం ఆన్సర్ చేయగలగాలండి. చాలామంది వాట్ ఈజ్ యువర్ హాబీ అంటే మై హాబీ ఈజ్ రీడింగ్ బుక్స్ అని పెడతారు. అది చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది, అందరూ కామన్గా రీడింగ్ బుక్స్ ఉంటుంది. ఆయన చూసి వదిలేస్తే ఓకే. ఒకవేళ హెచ్ఆర్ కానీ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్ అని అడిగితే ఏం చెప్తారండి? మేబీ చెప్పొచ్చు ఐ లైక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ సార్ రిటర్న్ బై అబ్దుల్ కలాం అని నువ్వు చెప్పొచ్చు. ఓకే, కెన్ యూ గివ్ ద జిస్ట్ ఆఫ్ దట్ బుక్ అని అడిగాడు అనుకోండి, 3వ క్వశ్చన్ ఏం చెప్తారండి? మీరు రియల్గా చదివి మీకు నిజంగా బుక్ హ్యాబిట్ ఉంటే చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ చాలామంది ఏంటంటే ఫ్యాన్సీగా కనపడడానికి లిజనింగ్ టు మ్యూజిక్, వాచింగ్ టీవీ, ఇవన్నీ ఎందుకంటే హెచ్ఆర్కి నిజంగా మీ హాబీ ఏది ఉందో మెన్షన్ చేస్తే ఓకే, దానికి వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా మీరు చెప్పగలగాలి. లేదు అనుకుంటే మీకు జాబ్ రిలేటెడ్గా మీకున్న స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా మీకు హాబీస్ ఉంటే అలాంటివైనా మెన్షన్ చేయండి. ఏది మెన్షన్ చేసినా అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో రెజ్యూమే మొత్తం ఒకసారి చూసుకుని నేను ఏమేమి పాయింట్స్ దీంట్లో పెట్టాను, సో పెట్టిన పాయింట్స్ నేను అన్నీ చెప్పగలుగుతున్నానా లేదా, ఒకవేళ ఈ పాయింట్ నేను ఇక్కడ చెప్తే హెచ్ఆర్ నుంచి నాకు ఏ క్వశ్చన్ రావచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రిపరేషన్ ఉండాలండి. ఒక రోజు ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మీరు ఆ రోజు వెళ్ళాల్సి ఉంటుంది. మార్నింగ్ కూడా ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రూమింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తాను. అంటే మనం మెన్ గురించి మాట్లాడుకున్నాము, ఉమెన్ కూడా ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా గర్ల్స్ అందరూ అడిగారు, సార్ వాళ్ళకేం మీరు ఫార్మల్ అని చెప్పారు, సూట్ అని చెప్పారు, మేమేం వేసుకోవాలి సార్ అని అడిగారు అనమాట. సో వీళ్ళు కూడా ప్రిఫరబుల్లీ స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ ఈ మధ్య కల్చర్ అయిపోయింది. చాలా కాలేజెస్లో ఏంటంటే సూట్స్ యూనిఫామ్ అయింది కాబట్టి అది వేసుకెళ్ళడం ఒక పద్ధతి. లేదు అనుకుంటే సింపుల్ శారీ కానీ లేదా సింపుల్ డ్రెస్తో కానీ వెళ్ళడం ప్రిఫరబుల్గా ఉంటుందండి. యూజువల్గా హెచ్ఆర్స్ ప్లెజెంట్ లుక్ రావాలంటే అలా వెళ్ళడం మంచిది. చాలామంది నాకు మంచి శారీ ఉందని ఒక మంచి పట్టు చీర వేసుకుని మొత్తం జ్యువెలరీ వేసుకుని వెళ్ళొద్దండి ఇంటర్వ్యూస్కి. ఈవెన్ బాయ్స్కి కూడా నాకు చాలా జ్యువెలరీ ఉందని బ్రాస్లెట్స్, రింగ్స్ ఇవన్నీ వేసుకుని హెచ్ఆర్కి వెళ్ళొద్దు. దీస్ ఆర్ ఆల్ డిస్ట్రాక్షన్స్. మళ్ళీ నేను మీకు ఇంపార్టెంట్గా చెప్తున్నాను. సో ఈ గ్రూమింగ్ గురించి వచ్చినప్పుడు ఏంటంటే ఉమెన్ అయితే మంచి డ్రెస్ కానీ లేదు ప్లెయిన్ శారీ కానీ ఒక డీసెంట్ లుక్తో వెళ్తే బాగుంటుంది. లేదు సూట్స్, ఫార్మల్ షర్ట్స్ వాళ్ళకి అలవాటు ఉంటాయి, సిటీ కల్చర్లో ఉంది కాబట్టి అలాగైనా వెళ్ళొచ్చు. మెన్ అయితే కూడా ఫార్మల్ ఆర్ సూట్స్. సో ఈ రెండు మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఒకటి మీ రెజ్యూమే ప్రిపేర్ అవ్వడం, కావాల్సిన ఫైల్స్, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి ప్రిపేర్డ్గా పెట్టుకోవడం, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ముందుగా చూసుకోవడం, ఒక అరగంట ముందు వెళ్ళడం, బయట ఊరైతే ఒక రోజు ముందు వెళ్ళడం. ఇవి మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నౌ కమింగ్ టు ద థర్డ్ స్టేజ్. ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిపోయారండి మీరు, వెళ్ళాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్నాను. ఇక్కడ నుంచి మీ పార్ట్ చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. బికాజ్ ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద హెచ్ఆర్ అండ్ హిస్ టీమ్. సో మీరు రూమ్లోకి ఎంటర్ అవ్వడం, ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాబిన్లోకి మీరు వెళ్తున్నారు, వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ ఒకసారి మీ ఫైల్లో అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత హెచ్ఆర్ పిలిచినప్పుడు జనరల్గా చాలామందికి మినిమం మేనర్స్ కూడా ఉండదండి. పిలిచారు కదా అని డోర్ తోసుకుని వెళ్ళిపోతూ ఉంటాం లోపలికి, అది చాలా తప్పు. అక్కడే మీ ఇంప్రెషన్ అంతా పోతుంది. ఇక్కడ 2 రకాలుగా జరగచ్చండి. జనరల్గా హెచ్ఆర్స్ ఏం చేస్తారంటే బయటకు వచ్చి మీరు రండి నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైనా పేరు చెప్పి పిలిచే హెచ్ఆర్లు కొంతమంది ఉంటారు. యూజువల్గా కాలేజెస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రెండో రకం ఎలా జరుగుతుందంటే ఒకటి అయిపోతూనే ఎవరైనా మనిషిని బయటకు పంపిస్తారు, సో నెక్స్ట్ క్యాండిడేట్ని పిలవండి అని. ఈ 2 సినారియోస్ మనకు ఉంటాయి జనరల్గా ఇంటర్వ్యూ లోపలికి పిలిచే ముందు. సో ఒకవేళ బయట అతను ఎవరన్నా వచ్చి పిలిచి మనం లోపలికి రమ్మన్నప్పుడు అట్లీస్ట్ లోపలికి వచ్చే ముందు మనం జస్ట్ నాక్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగి ఎంటర్ అవ్వడం చాలా ఉత్తమమైన పద్ధతి అండి. మీరు జస్ట్ నాక్ చేయగానే కమిన్ అని అంటారు, తర్వాతే లోపలికి వెళ్ళండి, కానీ డైరెక్ట్గా డోర్ తీసుకుని అయితే వెళ్ళిపోద్దండి. ఫస్ట్ సినారియో ఏంటి, హెచ్ఆర్ఏ బయటకు వచ్చి మీరు రండి అని ఎప్పుడైతే పిలుచుకెళ్తారో అప్పుడు మీరు నాక్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ హెచ్ఆర్తో పాటే మీరు లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ మీకు అక్కడే వచ్చేస్తుంది. అంటే మీకు మినిమం మేనర్స్ ఉందా లేదా, అట్లీస్ట్ ఇంకొకరితో బిహేవ్ చేసేటప్పుడు ఆ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మీలో ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళే దాంట్లోనే తెలిసిపోతాయండి. ఇందాకే చెప్పాను 8 సెకండ్స్. సో 8 సెకండ్స్ అనేది మీరు డోర్ తీసుకుని కూర్చునేటప్పటికి 8 సెకండ్స్ అయిపోతుంది. ఈ లోపే వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేసేస్తారు. సో లోపలికి ఎంటర్ అయ్యారు, ఎంటర్ అవుతూనే కొంచెం కాన్ఫిడెంట్గా నడవడానికి చూడండి. అంటే మీ బాడీ యాటిట్యూడ్ కానీ లేదు మీ బాడీ స్ట్రక్చర్ కానీ నడిచేటప్పుడు చాలా టెన్షన్గా ఉండడం, లేదు ఇట్లా బెండ్ అవ్వడం, లేదు చేతులు ఇలా టెన్షన్ పడుతూ లోపలికి నడవద్దండి. ఫర్మ్గా స్ట్రైట్గా చూస్తూ కాన్ఫిడెంట్గా నడవండి. సో అలా నడుస్తూ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్ గివ్స్ ఆ కాన్ఫిడెన్స్ అనమాట. హెచ్ఆర్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ క్యాండిడేట్ అన్న కాన్ఫిడెన్స్ హెచ్ఆర్లో కూడా వస్తుంది.
సో కాన్ఫిడెంట్గా వెళ్ళండి, అందరినీ చూస్తూ విష్ చేయండి. చాలామంది ఏంటంటే ఒక 5-6 మంది కూర్చుంటే గుడ్ మార్నింగ్ సార్ అని స్ట్రైట్గా ఉన్న అతను మాత్రం చెప్పేసి కూర్చునేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అంటే అట్లనే 5 మందికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సో గుడ్ మార్నింగ్ సర్స్ అన్నప్పుడు ఒకసారి అందరినీ చూస్తూ ఆ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో విష్ చేయడం సెకండ్ పాయింట్. మూడవది నెక్స్ట్ మీరు కూర్చోవాలి. కూర్చునేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పకనే కూర్చునేయడం ఒక పద్ధతి చాలామందికి అలవాటు అయిపోయింది. అంటే క్యాజువల్గా తీసేసుకుంటూ ఉంటారు. మీరు క్లాస్ రూమ్లో బిహేవ్ చేసినట్టు ఇంటర్వ్యూలో బిహేవ్ చేయడానికి లేదు. ఎందుకంటే చెప్పాము ఇందాక, ఇట్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ బిజినెస్ డిస్కషన్. సో వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా మీరు నిలబడి ఉంటే వాళ్ళే సీట్ ఆఫర్ చేస్తారు, ప్లీజ్ సిట్ డౌన్ అని అంటారు. ఇట్ టేక్స్ జస్ట్ 1-2 seconds అంతే, మిమ్మల్ని ఏం నిలబెట్టారు అక్కడ. సో వాళ్ళు ఆఫర్ చేశాక కూర్చోవడమే మంచి పద్ధతి అండి. సో వాళ్ళు ఆఫర్ చేశాక కూడా థ్యాంక్ యూ అని చెప్పి కూర్చోండి. చెప్పగానే ఏంటంటే చైర్లు జరిపేసి వెనక్కి బర్రను లాగేసి కూర్చుంటూ ఉంటాం మనం. చాలా నేను చూశాను, రియల్గా ఇవన్నీ చూసిన ఫ్యాక్ట్స్ అనమాట. సో అవన్నీ డిస్ట్రాక్ట్ చేస్తాయండి హెచ్ఆర్ యాటిట్యూడ్ని. సో కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పనులు చేద్దాం. నైట్గా చైర్ పైకి దూరంగా పెట్టి కూర్చుని మళ్ళీ నెమ్మదిగా ముందుకు జరిపి సౌండ్స్ అవి చేయకుండా థ్యాంక్ యూ సార్ అని చెప్పి కూర్చోండి. ఈ థర్డ్ పాయింట్ అనమాట. ఈ 3 చేశాక ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయ్యే ముందు మీ రెజ్యూమేస్ జనరల్గా ఏంటంటే వాళ్ళందరి దగ్గర ఉంటాయి. చాలా వరకు కంపెనీస్లో ఏంటంటే వాళ్ళందరి దగ్గర కాపీస్ పెట్టుకునే మిమ్మల్ని పిలుస్తారు. అయినా కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 5 కాపీస్ పెట్టుకుని వెళ్ళడం మనం ఆనవాయితీ. ఒక 10 పెట్టుకున్నా నష్టం లేదు. వాళ్ళు కానీ అడిగితేనే మీరు ఇవ్వండి రెజ్యూమేస్ కూడా. వెళ్తానే రెజ్యూమ్ అని పంచొద్దండి. వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అడిగితే ఇవ్వండి. అడిగినప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఫైల్ అడిగారా, రెజ్యూమే అడిగారా? ఈ లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఏదైతే అడుగుతారో అడిగినప్పుడు దాన్ని మాత్రం ఫైల్లో నుంచి నువ్వు తీసి టేబుల్ మీద ఇవ్వడం పద్ధతి అనమాట. ఇక్కడ నుంచి ఇంకా యాక్చువల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. సో వీటిలన్నిటికీ కూడా మీరు ఆల్రెడీ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ కొన్ని టిప్స్ మీకు చెప్తాను. మొదటగా యూజువల్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీ బయోగ్రఫికల్ డేటా చెప్పొద్దండి, నా పేరు ఇది, నా ఫాదర్, ఇవి అవసరం లేదండి. మీ స్కిల్ సెట్స్, మీకున్న ఎక్స్పీరియన్సెస్ మీ జాబ్ రోల్కి ఎలా ఉపయోగపడతాయో చెప్పడమే ఇంట్రొడక్షన్ అండి. సో దాన్ని ఏంటంటే మనం ఎలివేటర్ స్పీచ్ అంటూ ఉంటాం హెచ్ఆర్ టర్మ్స్లో. సో దట్ ఎలివేట్స్ యువర్ పర్సనాలిటీ అనమాట. సో ఎలివేటర్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మాట్లాడేటప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. వీటిల్లో ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే మొదటగా మీ బాడీ లాంగ్వేజ్ అండి. చాలామంది ఏంటంటే ఇలా వెనక్కి ఇలా కూర్చోవడం, లేదు ముందుకు టెన్షన్ పడుతూ టేబుల్ మీద కూర్చోవడం, చేతులు ఇలా అనుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ అండి. చాలా బోల్డ్గా కాన్ఫిడెంట్గా కూర్చోండి. కూర్చుని అడిగిన క్వశ్చన్స్కి అడిగినట్టుగా చెప్పండి. అంటే క్రిస్ప్గా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్స్కి ఆన్సర్స్. చాలామంది అడిగితే హిస్టరీ అంతా చెప్తారు, అంత అవసరం లేదు. సో ఏదైనా అడిగినప్పుడు క్రిస్ప్గా చెప్పాలి. అంటే క్రిస్ప్గా చెప్పడంతో పాటు అనెక్డోట్స్ అంటూ ఉంటాం, షార్ట్ స్టోరీస్ అంటాం మనం. సో ఏదైనా నీకు ఈ స్కిల్ ఉందా అని అడిగినప్పుడు ఏంటంటే నాకు ఈ స్కిల్ ఉంది సార్, ఐ నో ఎవ్రీథింగ్ సార్, ఇలాంటి ఆన్సర్స్ చెప్పకుండా మీకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక షార్ట్ స్టోరీ క్రియేట్ చేయండి సార్. సో లీడర్షిప్ గురించి అడిగారు హెచ్ఆర్ ఇంటర్వ్యూలో, మీరు లీడర్షిప్ రోల్ ఎక్కడెక్కడ తీసుకున్నారు, మీ కాలేజ్లో ఏదైనా ఒక స్టోరీ క్రియేట్ చేయండి. ఆ స్టోరీ చెప్తూ మన స్కిల్ని ప్రజెంట్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అలా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. అండ్ రెండవది ఐ కాంటాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ అడిగిన వాళ్ళకే చూస్తూ చెప్తూ ఉంటాం మనం, ఏదో ఆయన భయపడినట్టు. అలా కాకుండా అడిగిన వాళ్ళని ఎక్కువ చూస్తూ మిగిలిన వాళ్ళందరినీ చూస్తూ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ అండ్ ఆన్సర్స్ ఫర్మ్గా, కాన్ఫిడెంట్గా, క్లియర్గా, క్రిస్ప్గా చెప్పడం ఇంపార్టెంట్. అండ్ ఏదన్నా తెలియకపోతే ఐ డోంట్ నో అని చెప్పడంలో తప్పైతే లేదండి. హెచ్ఆర్స్ ఫైట్ చేయొద్దండి. చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చి వాదిస్తూ ఉంటారు హెచ్ఆర్స్, అది చాలా తప్పు. అది దట్ క్రియేట్స్ నెగిటివ్ ఇమేజ్ అనమాట. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ అడిగిన క్వశ్చన్స్కి బోల్డ్గా, కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్పండి. అండ్ చివరిగా క్లోజ్ చేసే ముందు ఇంటర్వ్యూ క్లోజింగ్ అనేది లాస్ట్ స్టెప్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఎలా ఉన్నా కూడా మనం ఒక మంచి స్మైల్తో ఫర్మ్గా షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ సార్, లెట్ us మీట్ సమ్ అదర్ టైమ్ అనో, లేదు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అనో, ఏదో ఒకటి ఒక విష్ చేసి హ్యాపీగా బయటకు రండి. టెన్షన్తోనో ఏదో భయపడుతూనో లేదు ఏమవుతుందో జాబ్ అన్న టెన్షన్ అక్కడ కనపడివ్వద్దండి. సో ఆ లాస్ట్ క్లోజింగ్ కూడా చాలా 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 కాన్ఫిడెంట్గా. అండ్ ఈవెన్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది ఫర్మ్గా ఇవ్వమంటే చాలా గట్టిగా ఊపేయడం నేర్చుకున్నారు చాలామంది. అది చాలా తప్పు. అది పెయిన్గా అనిపిస్తుంది అనమాట. లేదంటే ఏదో భయపడుతూ సగం చేతులు ఇవ్వడం, లేదు 4 fingers ఇవ్వడం, ఇలా కూడా చేయకూడదు మనం. సో ఫర్మ్గా షేక్ హ్యాండ్ ఇవ్వండి, సాలిడ్గా ఇవ్వండి, స్ట్రైట్గా చూడండి, థ్యాంక్ యూ చెప్పండి. లాస్ట్లో థ్యాంక్ యూ నోట్ చెప్పి థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ అని చెప్పి తర్వాతే బయటకు రండి. ఆ తర్వాత వచ్చేటప్పుడు కూడా చాలా డీసెంట్గా మీరు ఎలా అయితే చైర్లో కూర్చున్నారో అదేవిధంగా మళ్ళీ చైర్ని నీట్గా జరిపి మళ్ళీ చైర్ ఎక్కడ తీసారో ఆ పొజిషన్లో పెట్టి మరొకసారి థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ అని చెప్పి బయటకు రావాలండి. ఇది కంప్లీట్గా ఈ 5 స్టేజెస్లోనూ మీరు ఈ టిప్స్ అన్నీ కానీ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. లాస్ట్లో 6th స్టేజ్ కూడా ఒకటి ఉందండి.
చాలామంది ఏంటంటే బయటకు వచ్చేసాక ఇంకా మనకి ఈ పని అయిపోయిందని అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు. వీలైతే ఒక థ్యాంక్ యూ నోట్ పంపగలగండి. హెచ్ఆర్ నెంబర్ ఉంటే ఒక చిన్న మెసేజ్ చేయండి, లేదంటే ప్రొఫెషనల్గా మనం ఏంటంటే ఈమెయిల్ చేయమని చెప్తూ ఉంటాం. మేము మా కాలేజీలో చాలామందికి ఆ ఈమెయిల్ ఇస్తూ ఉంటాం హెచ్ఆర్ది. సో అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మీరు ఏం నేర్చుకున్నారో అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా పెడుతూ ఒక బ్రీఫ్ నోట్ రాయడంలో తప్పు లేదండి. ఇదేంటంటే మళ్ళీ ఒక డిస్కషన్ ఓపెన్ చేయడానికి ఒక ఆస్కారం అనమాట. సో నన్ను గుర్తుపెట్టుకున్నాడు, ఈ అబ్బాయి నాతో మాట్లాడాడన్న కన్సర్న్ కూడా తనకు ఉంటుంది. అది లేకుండా టెన్షన్ పడుతూ ఉండొద్దండి. సో ఇక్కడితో మన టోటల్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫోన్లు చేసి విసిగించొద్దండి హెచ్ఆర్స్ని. సో లాస్ట్లో అయిపోయి బయటకు వచ్చాక చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫోన్లు చేసి నా జాబ్ ఏమైంది సార్, ఇదేమైంది సార్, ఇలా అడుగుతుంటాం. అది చాలా తప్పు. నిజంగా నీకు స్టఫ్ ఉండి నీ స్కిల్స్ కంపెనీకి ఉపయోగపడతాయి అని అనుకుంటే డెఫినెట్గా ఏ హెచ్ఆర్ అయినా కాల్ చేసి మీకు ఉద్యోగం ఇస్తారండి. సో ఇలా మీ డిమాండ్ కూడా మీరు మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ 6 స్టెప్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇవన్నిటినీ సక్రమంగా మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఉద్యోగాలు మీ సొంతం అవుతాయి. మీరందరూ కూడా లైఫ్లో సక్సెస్ సాధిస్తారు. థ్యాంక్ యూ.